అప్పుడే నేను మీ అమ్మని మొదటిసారి చూశాను. మొదటి చూపులోనే మీ అమ్మ నన్ను ఆకర్షించింది. తన అందం, తన మాట తీరు ఇవన్నీ కూడా నన్ను ఎంతగానో ఆకర్షించాయి. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారిని కలవడం కోసం నేను తరచూ వాళ్ళ ఇంటికి వెళ్తుండేవాడిని. సుధ కూడా నన్ను ఇష్టపడటం వల్ల మేము మరింత దగ్గరయ్యాం. ఒకసారి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి ఒక గెస్ట్ వచ్చాడు. అరే రాబాబు, ఇప్పుడు నీ గురించే మాట్లాడుకుంటున్నావు. నన్ను చూసి మీరు అలా అంటున్నారు కదా? ఆహాహా, అదేం లేదు, నిజమే చెప్తున్నాను. రా, వచ్చి కూర్చో. ఈయనెవరో నీకు తెలుసా? నీలాగే నేనంటే ఎంతో అభిమానం ఉన్న నా పాత స్టూడెంట్. పేరు జయదేవ్. బాగా పాడతాడు. హలో సార్. హలో. ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్ మెచ్చుకునే గొప్ప గాయకుడు అవుతాడు. అలాంటిదేమీ లేదు, నా మీద ఉన్న ప్రేమతో అలా అంటున్నారు. అయ్యయ్యో, నిజమే చెప్తున్నారు. మా గురువుగారు ఎప్పుడు అబద్ధం చెప్పరు. తర్వాత జయదేవ్, ఈయనెవరో నీకు తెలుసా? పేరు బాలచందర్. పెద్ద కాలేజీ లెక్చరర్. నిన్న నాన్నకు మైకు వచ్చింది, మీతో చెప్పకూడదని నాన్నగారు ఆర్డర్ వేశారు. భలేవరే, ఒంట్లో బాగపోతే చెప్పకుండా ఉంటారా? ఏమిటి సార్ మీరు? పదండి డాక్టర్ దగ్గరికి వెళ్దాం. అవును, కంప్లీట్ గా చెకప్ చేయించాలి. చూసారా, జయదేవ్ గారు కూడా కరెక్ట్గా అదే మాట చెప్తున్నారు. బాగా ఆలోచించి నా మనసులో ఉన్నది వాళ్ళ నాన్నగారితో చెప్పాలని నిర్ణయించుకున్నాను. ఏంటి బాబు, నాతో ఏదో మాట్లాడాలని చెప్పావు? సార్, అది అది మీరు తప్పుగా అనుకోకపోతే నేను సుధని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇది చెప్పడానికి ఎందుకయ్యా ఇంత ఆలోచన? నాకు ఇష్టమే బాబు. చాలా చాలా సంతోషం. పెళ్ళి సింపుల్గా జరిగితే చాలండి. నాకు బంధువులంటూ ఎవరూ లేరు, ఫ్రెండ్స్ కూడా పెద్దగా ఎవరూ లేరు. అందుకని ఆడంబరం ఏమీ అక్కర్లేదు. ఓకే, సింపుల్గానే చేద్దాం. అలా చేస్తేనే నాకు ఇష్టం. సరే, ఇప్పుడే నాకు గుర్తుకొస్తుంది, ఈ నేళ్ల పరిచయంలో మీ తల్లిదండ్రుల గురించి నాకేమీ చెప్పలేదే. నేను చెప్పాను కదా సార్, నాకు అమ్మా నాన్న లేరు. నాకు ఊహ తెలియక ముందే మా అమ్మ చనిపోయింది. మా నాన్న ఉండి లేనట్టే. ఆయన ప్రేమని నేను ఎప్పుడూ పొందలేదు సార్. ఎందుకంటే ఆయన ఎప్పుడు చూసినా బిజినెస్ బిజినెస్ అంటూ 24 గంటల సేపు తిరుగుతూ ఉండేవారు. ఆ తర్వాత ఆయన చనిపోయారు. బంధువులంటూ నాకెవరూ లేరు. ఇక మేము ఉన్నాంగా. ఇప్పుడు ఒప్పుకుంటారా నేనే గెలిచానని? సరే సరే, నువ్వే గెలిచావులే. ఒప్పుకుంటున్నాను. ఎందుకు అలా వెళ్ళిపోతున్నావు? నేను వస్తున్నాను. పందెం కట్టుంటే ఓడిపోయి ఉండేవారు కదా. అందుకే ముందుగా తెలివితేటలతో పందెం వద్దు అని చెప్పాను. మేడం, కాస్త నడిస్తే చాలు, ఆయాసం ముంచుకొస్తుంది. అయితే రండి, మనం డాక్టర్ని కలిసి వెళ్దాం. అమ్మో, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వద్దు. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి పిల్లలేరని చెప్పి ఆయన బుర్ర తింటావు. నాకు ఆయాసం వస్తుందని చెబితే మనకి జీవితంలో పిల్లలే పుట్టరు అని చెబుతాడు. ఆ తర్వాత నువ్వు నా ప్రాణాలు తీస్తావు. అక్కడ చూసావా ఎవరు వస్తున్నారు? వండర్ఫుల్. ఏమిటి వాకింగా? స్లిమ్ అవ్వాలనా? ఆటో ఏమీ దొరకలేదు, అందుకనే నడిచి వస్తున్నాం. డాక్టర్ని చెప్పింటే మీకు కలవాలి కదా. అపాయింట్మెంట్ తీసుకున్నామంటే అపాయింట్మెంట్ లాగానే ఉండాలి. అవునవును, అపాయింట్మెంట్ కీప్ చేయడంలో మీ భార్యాభర్తలకు ఎవరూ సాటరారు. నిన్న సాయంకాలం నన్ను ఇంటికి రమ్మని చెప్పి మీరిద్దరు ఎస్కేప్ అయిపోయారు కదా. అయ్యో, తప్పు జరిగిపోయింది. తనకి గుళ్ళో ఒక తీర్చవలసిన మొక్కుంది. అసలు విషయం అది చెప్పడం మర్చిపోయాం. అది ఎలా మర్చిపోతారండి? నిన్న రాత్రి నేను చేశానంటే చాలు ఇంక ఒక్క ఆయన చాలా పనులు ఉన్నాయి, మీరు వెళ్ళండి. సుధా, ఇంతవరకు నేను ఒంటరివాణ్ణి, ఇప్పుడే ఓ ఇంటివాణ్ణి అయ్యాను. ఇక మీద నా జీవితం హాయిగా సాగుతుంది. దీనంతటికి